హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను. దోస బ్యాటర్తో పాత్రలు కడగడము. ఈ వీడియో చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేను. వెల్కమ్ టు కావ్యశ్రీ ధోని వ్లాగ్స్ అండి. నేను చూడండి మీరే ఎంత నీట్గా క్లీన్ అవుతున్నాయంటే, హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను. నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. వాళ్ళు ఏమంటే పాత్రలు చూపించలేదన్నమాట వాష్ చేసింది. ఓన్లీ షింక్ బేషన్ మాత్రం చూపించారు. నేను ఒకసారి పాత్రలతో ట్రై చేద్దామనేసి పాత్రల పైన ట్రై చేద్దామనేసి కడిగాను. చాలా నీట్గా క్లీన్ అయ్యాయి. ప్లాస్టిక్ కానించి స్టీల్వి, జిడ్డు కానీ, గ్లాసు కానీ ఏవైనా చాలా నీట్గా క్లీన్ అయ్యాయి. మీరు చూడండి. 6 days అయిపోయింది. దోశ బ్యాటర్ మేము రుబ్బి కొంచెం వాడామన్నమాట. వాడిన తర్వాత కొంచెం మిగిలిపోతుంది కదా, ఒక 4 days తర్వాత వాడలేదు. ఒకసారి ట్రై చేద్దాము, దానిపై లైట్గా ఫంగస్ లాగా ఫామ్ అయింది. ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయ్యాయి. నాకు అనిపించింది అప్పటి నుంచి రెగ్యులర్గా దోశ బ్యాటర్తోనే క్లీన్ చేస్తున్నాను. ఏమైపోయింది, 2 రోజులు యూస్ చేసుకుంటాం, మళ్ళీ మనం దోశకి వేస్తూ ఉంటాం కదా బ్యాటరు, అది కొంచెం పెట్టుకొనేసి యూస్ చేసుకోవచ్చు. అసలు బయట లిక్విడ్స్ సోప్ కొనాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే పాత్రల వరకు మాత్రము అంత నీట్గా క్లీన్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ. వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను ఎందుకు ఇంత ఫుల్ లెంత్ వీడియో పెట్టానంటే, అంటే అన్ని పాత్రలు కడిగాను, 1-2 చూపించేసి వదిలేసేది కాదు. మొత్తం హోల్ షింక్ పాత్రలన్నీ కడిగాను. అందరికి తెలుస్తుంది కదా, ఐడియా వస్తుంది కదా అనేసి మెయిన్ ఉద్దేశము చూపించాలి అనేసి మొత్తం కడిగి అంత లెంత్ వీడియో పెట్టానండి. ఇంకొక విషయం ఏమంటే, బయట దొరికే సోపులలోనూ లిక్విడ్లను కెమికల్ ఫుల్ ఉంటుంది. మనం అట్లీస్ట్ పాత్రల వరకైనా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కదా కెమికల్స్. సో ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. మీరే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రెగ్యులర్గా వాష్ చేసుకోవచ్చు, కెమికల్స్ ఉండదు, మనం నీట్గా. ఇంకా చెప్పాలంటే స్క్రబ్బర్ అవసరం లేదండి. మెయిన్ స్టీల్ పాత్రలకైతే స్క్రబ్బరే అవసరం లేదండి. చాలా నీట్గా పోతాయి. ఏదైనా కొంచెం మాడిన వాటికైతే స్క్రబ్బర్ అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.